మార్నింగ్ ఆల్, అందరికీ వందనాలు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్యాంశము దేవుని చిత్తము, విల్ ఆఫ్ గాడ్. ప్రస్తుతం ఉన్న ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో, ఈ బిజీ లైఫ్లో ఎవరిని అడిగినా, ఎవరితో మాట్లాడినా మాకు సమయం లేదు, మాకు మా ఫుడ్ తీసుకోవడానికే మాకు సమయం లేదు, నిద్రపోవడానికే మాకు సమయం లేదు, మాట్లాడడానికే మాకు సమయం లేదు అని చెప్తున్నారండి. ఆఖరికి దేవునికి సమయం ఇవ్వడానికి కూడా మాకు సమయం సరిపోవట్లేదు అని చెప్పేవారు లేకపోలేదు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, అందరూ తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. మరి ప్రతి ఒక్కరూ కూడా వారి సొంత కార్యాల్లో, వారి సొంత ఆ బిజీ లైఫ్లో వారి సొంత పనులు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యాలను చూడట్లేదు అని ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నామండి. ఈరోజు ఎంతమంది దేవుని చిత్తానికి మరి అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎంతమంది దేవుని చిత్తాన్ని గ్రహించడానికి, ఆయన ఉద్దేశాన్ని గ్రహించి ఆ ఉద్దేశానుసారము ముందుకు వెళ్ళడానికి మరి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆనాడు యేసుక్రీస్తు ప్రభు మరి ఆ 3.5 సంవత్సరాల పాటు ఆయన దేవుని సువార్తను ప్రకటించేటువంటి ఆ కాలంలో దేవుని చిత్తానికి ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనం వాక్యంలో చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం మనం చూసినట్లయితే, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట. దేవుని చిత్తాన్ని గ్రహించుటయు, ఆ చిత్తాన్ని జరిగించటమే నాకు ఆహారము అని ఆయన చెప్తున్నాడండి. మరొక సందర్భం కూడా మనం చూసినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 38 నుండి 40 వచనం మనం చదువుకున్నట్లయితేనండి, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు, దేవుని యొక్క ఆ సంకల్పాన్ని స్థిరపరచడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారండి. మరి ఎందరైతే కుమారుని పట్ల విశ్వాసం కలిగి ఉంటారో వారందరినీ రక్షించడమే, వారిని నిత్య జీవం నడిపించడమే తండ్రి యొక్క చిత్తము అని ఇక్కడ మనం చెప్పడం చూస్తున్నాం. మరి ప్రభు బ్రతికినంత కాలము, ఆయన శరీరధారిగా ఈ భూమి ఉన్నంత కాలము కూడా అనుక్షణము, ప్రతి క్షణము కూడా దేవుని చిత్తానికి ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్టు మనం చూస్తున్నామండి. ఈరోజు మన జీవితాల్లో విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానికి మనం ఎంతవరకు మనం ఇవ్వగలుగుతున్నాం? దేవుని చిత్తానికి తెలుసుకోవడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారండి? ఒక్కసారి మనం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందామండి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారే అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ఏలయనగా మీరందరూ కూడా యుక్త ప్రవక్తన గలవారే అంటే మంచి ప్రవర్తన, మేలైనటువంటి ఆ యొక్క ప్రవక్తన కలిగి ఉన్నప్పుడు మూర్ఖుల నోరు, దాని ద్వారా మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తమై ఉంది అని మనం వాక్యంలో చూస్తున్నామండి. ఒక్కోసారి చాలా సందర్భాల్లో దేవుణ్ణి మరి నమ్మనటువంటి వారు, మరి దేవుని పట్ల ఆ అరకొర విశ్వాసంతో, సరైనటువంటి ఆ యొక్క విశ్వాసం లేనటువంటి వారు వారి జీవితాల్లో ఒక్కొక్కసారి కార్యం జరిగినప్పుడు, వారికి మేలు అనుకుంటే కీడు జరిగినప్పుడు వారు దేవునికి విరోధంగా మాట్లాడుతూ మూర్ఖులుగా వారు మాట్లాడుతుంటారండి. మరి అలాంటి సందర్భాల్లో దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వ్యక్తి తాను చేసేటువంటి క్రియల వలన తన యొక్క యుక్త ప్రవర్తన ద్వారా ఆ మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము అని మనం చూస్తున్నామండి. నిజంగా ఆనాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన గాయపరచబడతాడని, ఆయన్ని ఎంతో దారుణంగా సిలువ వేసి చంపుతారని తెలిసినప్పటికీ కూడా ఆయన అన్నటువంటి మాట, తండ్రి నా చిత్తము కాదు మీ చిత్తము స్థిరపరచబడును గాక అని అన్నారండి. ఈరోజు ఎంతమంది వారి జీవితాల్లో ఒక్కొక్కసారి మనకు అది ఇబ్బంది అయినా, శ్రమ అయినా, శోధన అయినా దేవుని చిత్తానికి లోబడి ఆ చిత్తం ఇది నా ప్రభువు యొక్క సంకల్పం కనుక దాన్ని నేను చేయాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు? మరొక మాటను కూడా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 1 Thessalonians chapter 4 verse 3, 4వ అధ్యాయము 3వ వచనం అండి. మీరు
పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాము, మనం పరిశుద్ధులుగా జీవించుట, జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. వి షుడ్ అబ్స్టైన్ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మోరాలిటీ. మనల్ని పరిశుద్ధులుగా, మనల్ని పవిత్రులుగా ఉండడమే దేవుని చిత్తము అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నామండి. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం, అది మనకే మేలు, అది మనకే ఆరోగ్యకరము, అది మనకే దీవెనకరము అనే సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మరొక మాటను కూడా మనం చూసినట్లయితే అదే మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయము 16 నుంచి 22 మనం చదువుకున్నట్లయితే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకును నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేరే దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. మన జీవితంలో దేవుని యొద్ద మనం పొందుకునే ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది దేవుని చిత్తం అండి. మరి మనం పొందుకునే ప్రతిదీ కూడా ఆయన కృప ద్వారా మనం పొందుకుంటున్నాము. మనకి దేవుడు ఉచితమైన ఆయన కృప ద్వారా మనకి అందిస్తున్న సత్యాన్ని మనం తెలుసుకుని ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన జీవితంలో దేవునికి మొదటి స్థానం, ఆయన చిత్తానికి మొదటి స్థానం మనం ఇవ్వగలగాలి. ఆనాడు మరి మోయాబీల రాజు అయినటువంటి ఆ యొక్క బాలాకు, ఇజ్రాయేలీలు ఈ యొక్క మోయాబీల యొక్క మైదానంలో దిగారని తెలిసినప్పుడు, ఆ సమూహాన్ని చూసినప్పుడు మరి అతని గుండె జారిపోతుంది. ఎంతగానో భయపడతాడు. వీరిని మనం ఏమి చేయలేం అని, ఎలాగైనా వీరిని ఓడించాలి అనే ఉద్దేశంతో దేవుని ప్రవక్త అయినటువంటి బిలాముకు ఒక వర్తమానం పంపిస్తాడు. తన దగ్గర ఉన్నటువంటి ప్రధానులను పంపించి వారితో కొన్ని బహుమానాలు పంపించి, అయ్యా మరి నా నిమిత్తము ఈ జనమును శపించు, వీరు చాలా బలవంతులుగా ఉన్నారు, వీరు నేను ఓడించలేను, నువ్వు శపించినట్లయితే అప్పుడు నేను వెళ్ళి వారిని ఓడించగలుగుతాను. ఎందుకంటే నీవు దీవించి వారు దీవించబడతారని, నీవు శపించిన వారు శపించబడతారని నాకు తెలుసు అని అన్నప్పుడు మరి బిలాము వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ఆ రాత్రికి వాళ్ళని అక్కడ బస చేయమని చెప్పి మరి యెహోవా దేవుడిని ప్రార్థిస్తాడండి. అయ్యా మరి ఈ రీతిగా వచ్చారంటే యెహోవా దేవుడు మన ప్రభు స్పష్టంగా చెప్తాడు, వీరు ఆశీర్వదింపబడిన వారు, వీరిని ఎంత మాత్రం కూడా నీవు శపించకూడదు అని చెప్తారు. మరి బిలాము కూడా దేవుడు చెప్పిన విషయాన్ని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. కానీ ఆ రాజు మరలా తిరిగి వర్తమానం పంపిస్తాడు, అలా కాదు, అలా కనవద్దు, నీకు గొప్ప బహుమానాలు నేను ఇస్తాను, వెండి బంగారాలు నీకు ఇస్తాను, దయచేసి నా యొక్క విన్నపాన్ని అంగీకరించండి అని మరలా కొంతమందిని పంపిస్తాడండి. ఒకసారి దేవుడు చెప్పిన తర్వాత మరలా మనం ప్రభుని మనం అడగకూడదు. ఇక్కడ బిలాము తన యొక్క స్వార్థం కొరకు, ఆ బహుమానాల కొరకు మరలా ప్రభుని అడగడం స్టార్ట్ చేస్తాడు. అయ్యా ప్రభువా, అయ్యా తండ్రి అని చెప్పి దేవుడు చెప్తాడు, వారు పిలిస్తే వెళ్ళు, కానీ నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి అని మాత్రం ప్రభు చెప్తాడండి. బిలాము హృదయంలో దేవుని చిత్తానికి ఎంత మాత్రము స్థానం ఇవ్వకుండా తన హృదయమంతా కూడా ఆ బహుమానాల మీద, ఆ వెండి మీద, బంగారం మీద పెట్టుకుని అతను ప్రయాణం చేసినప్పుడు యెహోవా యొక్క కోపం రగులుకుంటుందండి. దేవుని దూత కత్తిని దూసి ముందు నిలబడినప్పుడు ఆ గాడిద చూడగలుగుతుంది, ఈ బిలాము చూడలేకపోతున్నాడు. మరి ఆ గాడిద గనక కొన్ని అడుగులు ముందుకేస్తే ఆ దూసిన కత్తి ఈ బిలాము గుండెని చీల్చేసేదేమో. మరి ఆ తరువాత తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి మరి దేవుణ్ణి క్షమాపణలు కోరుకుంటాడండి. ఈరోజు మన జీవితంలో మనం కూడా దేవుని చిత్తానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోతే, ఆయన చిత్తాన్ని మనం గ్రహించకుండా మన సొంత చిత్తాన్ని మనం ఆలోచన చేసి మనం ముందుకు వెళ్తే మాత్రం మనం పడిపోవాల్సి వస్తుంది, మనం నష్టపోవాల్సి వస్తుందండి. కాబట్టి ఈ విషయాలు మనం గ్రహించి దేవుని చిత్తానికి, ఆయన సంకల్పానికి మనం ఆ ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.